గుజరాత్ అహ్మదాబాద్ లో విమానం ప్రమాదానికి గురైంది. మేఘానిలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. చెట్టుకు ఢీకొనడంతో విమాన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించడంతో అక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు మృతి చెందిన వారి వివరాలు ఏమైనా తెలుసాయా? ఇంకా దీనికి సంబంధించి వివరాలు మాత్రం అధికారికంగా ఎక్కడా కూడా వెల్లడించలేదు అధికారులు. అయితే ప్రజెంట్ మాత్రం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న యొక్క విమానం ఒక్కసారిగా చెట్టును ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఇందులో మాత్రం ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారని మాత్రము ఇంకా ఎయిర్ ఇండియా అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇప్పటికీ ఈ యొక్క దట్టమైన పొగలు, అంతేకాకుండా దీనికి సంబంధించి ఎక్కువ మొత్తంలో రావడంతో సహాయక చర్యలు చేయడానికి కూడా కొంత తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఫైర్ ఇంజన్లతో పాటు అంబులెన్స్ కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి కూడా చేరుకున్నాయి. మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి ఒక్కసారిగా ఈ యొక్క ఘటన జరగడంతో సిబ్బందితో పాటు అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి ఎవరికి అంటే అక్కడ 242 మంది యొక్క విమానంలో ప్రయాణిస్తున్న వారికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, వారి పేర్లు కావచ్చు, దీనికి సంబంధించి ఇంకా అధికారులు వెల్లడించలేదు. అయితే దీనికి సంబంధించి ఇందులో ప్రయాణిస్తున్న వారికి సంబంధించి అన్ని వివరాలను కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా అధికారుల వద్ద కూడా ఉంది. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యారని మాత్రము ప్రధానంగా మరికొద్ది సేపట్లో కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ప్రజెంట్ మాత్రము సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అంటే దీనికి సంబంధించి అసలు ఎవరి లోపం అంటే పైలట్స్ సంబంధించి నేపథ్యంలో సిగ్నలింగ్ ప్రభావం వచ్చిందా, లేకపోతే సిగ్నలింగ్ లో సాంకేతిక లోపం వచ్చిందా, పైలట్ సంబంధించి నిర్లక్ష్యంగా ఉన్నారా, ఈ యొక్క చెట్టును అసలు దీనికి సంబంధించి ఏ విధంగా ఢీకొన్నది అని దానిపైన కూడా పూర్తిగా ఇందులో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ప్రజెంట్ మాత్రము సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చింది. దాని తర్వాత అసలు ఏ విధంగా ఇంతమంది చనిపోయారు, అంతేకాకుండా దీనికి సంబంధించి సాంకేతిక లోపం అంతా కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా ఎయిర్ ఇండియా సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పవన్, మరి ఈ ప్రమాదంపై ఇటు డీజీసీ ఏమైనా స్పందించిందా? అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రజెంట్ ఎవరు కూడా స్పందించలేని పరిస్థితులు చూస్తున్నాము. కేవలం సహాయక చర్యలు మాత్రమే కొనసాగిస్తున్నాం అనేది మాత్రం ప్రధానంగా ఏ అధికారితో మాట్లాడినా కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ప్రజెంట్ సహాయక చర్యలు అక్కడ ఎలాంటి నష్టం కాకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాటిపైన మొదటిగా దృష్టి కొనసాగించాము. దాని తర్వాత ఈ యొక్క మంటలంతా కూడా పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాని తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సిచ్యువేషన్ మాత్రం చాలా కంట్రోల్లో లేదు. ఇప్పుడు కంట్రోల్ తీసుకురావాలి అంటే పూర్తిగా ఇక్కడ అంతా కూడా ఒక దట్టమైన పొగ కావచ్చు, తదితర ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఇప్పటికే కట్టుదిట్టిన భద్రత కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి సహాయక చర్యల తర్వాత అన్ని విషయాలు చెప్తామని ఎయిర్ ఇండియా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మరి ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం ఏం చెప్తుంది? అయితే ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందించలేదు. మొదటగా ఈ యొక్క ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన కూడా దృష్టి కొనసాగించారు. దాని తర్వాత ఈ యొక్క సహాయక చర్యలు కూడా పూర్తిగా ముమ్మరంగా చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించింది గుజరాత్ ప్రభుత్వం. దాని తర్వాత ఈ యొక్క ప్రమాదం పైన కూడా దర్యాప్తు జరిపి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఇందులో ప్రధానంగా ప్రభుత్వం కూడా మరికొద్ది సేపట్లో కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొదటగా దీనికి సంబంధించి మాత్రము సహాయక చర్యలు కొనసాగిస్తున్నాం అనేది మాత్రం ప్రధానంగా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరి ఇప్పటి వరకు కొంత సమాచారం ప్రకారం ఏమైనా ప్రయాణికుల లిస్టు ఎవరిదన్నా బయటకు వచ్చిందా? అయితే ఇప్పటి వరకు మాత్రం ఎయిర్ ఇండియా సంబంధించిన అధికారులు ఎక్కడా కూడా ఈ లిస్టును బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం దీనికి సంబంధించి వీరి వద్ద ఎవరెవరు టికెట్ బుక్ చేసుకున్నా దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఇప్పటికీ ఎయిర్ ఇండియా అధికారుల వద్ద ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఇందులో మాత్రం సహాయక చర్యల తర్వాత అన్ని వివరాలు చెప్తాము. ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎవరెవరికి ఎలాంటి గాయాలయ్యి, మళ్ళీ ఎవరైనా ఎంతమంది చనిపోయారని సంబంధించి కూడా పూర్తిగా అన్ని వివరాలు చెప్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఈ యొక్క విమానంలోనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే పవన్, మరి ప్రస్తుతం జరిగిన ఘటన వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?
అయితే ప్రజెంట్ ఈ యొక్క ఘటన వద్ద మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రధానంగా ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. 12 ఫైర్ ఇంజన్లు కూడా మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రం పరిస్థితి మాత్రము కంట్రోల్లో లేదు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ యొక్క మంటలు అదుపులోకి తీసుకొస్తేనే ఈ యొక్క సిచ్యువేషన్ కంట్రోల్కి వస్తుందని మాత్రం ప్రధానంగా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పవన్, మరి కూలిన విమానంలో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు కూడా ఇందులో దీనికి సంబంధించి విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వారు కూడా ఈ యొక్క వివరాలు అంటే వారు ఎవరెవరు ప్రయాణిస్తున్నారో దానికి సంబంధించి కూడా వారు ఇంకా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. తమ ఎవరైతే బంధువులు ఉన్నారో ప్రయాణిస్తున్నారో వారికి ఎలా ఉంది అనేది మాత్రం దానిపైనే దృష్టి కొనసాగించారు. ప్రజెంట్ మాత్రం లోపలికి ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక్కడ మూవ్మెంట్ మాత్రం సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి ఎవరిని కూడా అదుపులోకి అంటే దీనికి సంబంధించి ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఎయిర్ ఇండియా సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు ఇదే యొక్క విషయాన్ని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రయాణికుల కుటుంబ సభ్యులు అక్కడ అధికారులను ఎవరైనా రీచ్ అయినట్లు తెలుస్తుందా ఈ ప్రమాదానికి సంబంధించి? మాత్రము ఎవరు కూడా ఎవరితో మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కేవలం దీనికి సంబంధించి ఆ యొక్క మంటలు అదుపులోకి తీసుకురావాలి, సహాయక చర్యలు కొనసాగించాలనే దానిపైనే అధికారులందరూ కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, దీనిపైన ప్రధానంగా దృష్టి కొనసాగించారు. దాని తర్వాత ఈ యొక్క పూర్తిగా సహాయక చర్యలు దాని తర్వాత మాత్రం అన్ని వివరాలు చెప్తాము. ఇప్పటికైతే ప్రజెంట్ కూడా ఎవరు కూడా ఎలాంటి విషయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపించడం లేదు. కేవలం సహాయక చర్యల తర్వాత అన్ని విషయాలు చెప్తామని ప్రధానంగా అధికారులు కూడా అంటున్నారు. మరి అలాగే అక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అయితే సిచ్యువేషన్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ గానే ఉంది. సహాయక చర్యలు దీనికి సంబంధించి చూస్తే ప్రధానంగా ఇక్కడ దట్టమైన పొగలు రావడంతో ఈ యొక్క మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా కొంత సమయం పడుతుందనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. మంటలు అదుపులోకి ఇచ్చిన దాని తర్వాత సిచ్యువేషన్ కంట్రోల్కి వచ్చిన దాని తర్వాత పూర్తిగా అన్ని వివరాలు చెప్తామని చెప్పి అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.